మరి ఈ సరాయి వ్యాపారం మీ కేసీఆర్ బిడ్డ చేయొచ్చు అని అడిగారు, నన్ను అడిగాను. మా నాయకులందరూ ఉన్నారు ఎప్పటి తాండలలో. నీ చర్యల మూలంగా పార్టీ మొత్తం నష్టపోతే 1.8తో మాత్రమే రాష్ట్రం మొత్తంలో ఓడిపోతే మా తల్లి తమరి పుణ్యాన 3-4% ఓట్లన్నా పోయినాయి. ఇప్పటికైనా నిజాయితీగా నువ్వు బయటికి చెప్పకపోయినా నీ అంతరాత్మ కన్నా తెలిసి ఉండాలి ఈ విషయం. కాంగ్రెస్ ఎదవలు మాట్లాడితే అదే మాట నువ్వు మాట్లాడుతావమ్మా, సిగ్గనిపించాలి కదా మాట్లాడడానికి. స్థలం ఏందో తెలియదు. ఇంకా నీచమైన దారుణమైనటువంటి మాట ఆమె మాట్లాడేది. నాకైతే అసలు మనుషులైన వాళ్ళు అట్లా మాట్లాడారు. నేను ఎంఆర్ఓ ఆఫీస్ కల్పించిన అని మాట్లాడేది ఏమన్నా అర్థం ఉందా? ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు ఈమె మీద ఈడీఓ కేసు పెట్టింది లేదా సిబిఐ కేసు, ఉదాహరణకు చెప్తున్నా. ఆ ఆఫీస్ కాడపోయి మీ ఫైల్ను కాలబెడితే ఆడికి అయిపోతుందా కేసు? ఒక రెవెన్యూ రికార్డ్ అనేది ఇంగీతం ఉండి మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడినా ఒక రెవెన్యూ రికార్డ్ అనేది మండల ఆఫీస్ లో ఉంటది, ఆర్డీఓ ఆఫీస్ లో ఉంటది, కలెక్టరేట్ లో ఉంటది, సిసిఎల్ఏలో ఉంటది. అట్లా ఉంటానంటే ఒక తోనున్న కాగితాలన్నీ కూడా మాయమైపోతే ఇక లోకంలో భూములే ఉండవు ఎవరికి.